Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర జరుగుతున్న ఈ పరిణామాల్లో దీనివల్ల మన మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది $96 నియర్లీ $100 ఉన్నది క్రూడ్ ఆయిల్. ఇది 120 దాకా వెళ్ళిపోవచ్చు. పరిణామాలన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. కొన్ని కొరత రావచ్చు అనేది కూడా కొంత. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. ఎవరు రేపటికోసం ఇవాళ కొనరు అంటే రావాలి కదా అక్కడ స్ట్రైట్ ఆఫ్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇప్పుడు సౌదీ అరేబియా అనుకోండి, వీ కూడా సైన్డ్ అ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లాస్ట్ ఇయర్. ఓకే, 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఇది మా రేట్. ఓకే, $70 $60 మీకు యుద్ధం వచ్చిందో రాలేదో ఏం మాకు తెలియదు. దర్ ఇస్ వన్ క్లాస్ కాల్ ఫోర్స్ మెజార్. అది ఖతర్ యూస్ చేశారు, ఈవెన్ సౌదీ అరేబియా కూడా యూస్ చేశారు. ఫోర్స్ మెజార్ ఏంటంటే నేను మీతో కాంట్రాక్ట్ చేసుకున్నాను, మీరు నాకు ప్రతి నెల 100 మిలియన్ బ్యారెల్ సప్లై చేస్తారు, కానీ మీ మీద వచ్చి బాంబు పడ్డది, మీరేం చేస్తారు? టెక్నికలీ మీరు మీద కేసు వేయచ్చు. నేను చెప్పిన దాన్ని మీరు ఇవ్వలేదు, నాకు నష్టాలు అయినాయి, మొత్తం లాస్ అయిపోయింది, నా బిజినెస్ మొత్తం పోయింది. సో ఐ విల్ సూ యూ. ఇది వార్ పరిస్థితి, వార్ కండిషన్. సో యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. నేను ఏం చేయలేము. సో ఫోర్స్ మెజర్ క్లాస్ ఈవెన్ ఖతర్ డిక్లేర్డ్ ఇట్. వాళ్ళ క్లయింట్స్ అందరికి చెప్పేశారు, మా మీద బాంబు పడ్డది, మా గ్యాస్ ఫీల్డ్ మొత్తం పోయింది, మాకు 5 సంవత్సరాలు పడుతుంది, కానీ వీ విల్ స్టార్ట్ స్లోలీ అని రాగానే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి. సేమ్ సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టినప్పుడు. తో మీరు చెప్పిన దానికి షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ యుద్ధం ఎక్కువ రోజుల గురించి తీసుకెళ్ళకూడదు. ట్రంప్ కూడా తెలుసు, ఎందుకంటే డొమెస్టిక్ ఆడియన్స్ అక్కడ చాలా కోపంలో ఉన్నారు. ఈ ఆల్సో వాంట్స్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 or 3 weeks. ఇది కూడా వాళ్ళు అనుకున్నారు 1-2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది అనుకున్నారు యుద్ధం. కానీ ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 44-45 రోజులు అయింది. వాళ్ళు ఏ రిజల్ట్ లేదు. సో హీ హ్యాస్ టు బ్రింగ్ అ రిజల్ట్ 100%. సో మనం ఏం చేసామంటే వీ హ్యావ్ డైవర్సిఫైడ్ అవర్ పోర్ట్ఫోలియో. మనం అర్జెంటీనా నుంచి తెచ్చుకుంటున్నాం, మనం గయానా నుంచి కొంటున్నాం, యూఎస్ దగ్గర నుంచి కొంటున్నాం, రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. అండ్ రష్యా ఇప్పుడు ఇంటర్నేషనల్ రేట్లు అమ్మే రేట్ కాదు మనకు అమ్మేది. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎవరు కొనలేదన్నప్పుడు ఓన్లీ చైనా వాజ్ బయింగ్ ఫ్రమ్ రష్యా. రష్యన్ ఆయిల్ ఎవరు కొనలేనప్పుడు మనం వెళ్ళి కొన్నాం రష్యా దగ్గర నుంచి. చాలా రిస్క్ తీసుకున్నాం. యూఎస్ మన మీద ఆ శాంక్షన్ ఈ శాంక్షన్ పెట్టారు దానికి. సో రష్యా ఆల్వేస్ నోస్ మాతో ఎవరెవరు ఉన్నారు మా ట్రబుల్ టైంలో వాళ్ళు మేము హెల్ప్ చేస్తాం. కానీ ఇది ఎక్కువ రోజులు నడవు, ఎందుకంటే ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది. ప్రతి దేశం, మీరు జర్మనీలో నాకు ఒక అబ్బాయి, పాప మా తెలుగు అబ్బాయి, అక్కడి నుంచి ఒక మెసేజ్ పంపించాడు, సార్ చాలా కష్టం సార్, దారుణమైన పరిస్థితి సార్, కొంత మీ ఛానల్లో చెప్పండి సార్ అని చెప్పి. అక్కడ రేట్లు 3 వంతులు పెరిగిపోయిందంట, అక్కడ 3 times కాస్ట్ ఆఫ్ లివింగ్. ఆయన అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఊబర్ ఈట్స్లో సాయంత్రం డెలివరీ చేస్తున్నాను సార్, నేను బతకలేకపోతున్నాను అంటారు. మీరు ఇక్కడి నుంచి వచ్చే పిల్లల దగ్గర చెప్పండి సార్, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ ఉద్యోగం ప్లీజ్ కొంచెం మంచి సేవింగ్ కూడా తోడు తీసుకురండి, లేకుంటే మీరు బతకలేరు, లేకుంటే ఇప్పుడు రాకండి, కొన్ని రోజుల తర్వాత రండి. ఇది ప్రతి దేశంలో ప్రాబ్లం సార్. మీరు ఫిలిపీన్స్ చూడండి, ఇండోనేషియా చూడండి, శ్రీలంక చూడండి, మాల్డీవ్స్, మన మారిషియస్, వీళ్ళందరూ మారిషియస్కి మాల్డీవ్స్కి మనం ఇస్తున్నాం క్రూడ్ ఆయిల్. వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర రిఫైనరీ లేదు. బంగ్లాదేశ్ దగ్గర రిఫైనరీ లేదు. వాళ్ళు అంటున్నారు మా క్రూడ్ ఆయిల్ ఇస్తా అన్నారు ఇరాన్ వాళ్ళు, మీరు కొంచెం ప్రాసెస్ చేసి మాకు ఇవ్వండి. వాళ్ళ దగ్గర రిఫైనరీ లేవు. సో పాసిబ్లీ మనం విశాఖపట్నంలో ఎక్కడైనా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది ప్రతి దేశం. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్. నేను మోదీ గారు భజన వాడలేదు, కానీ మీరు అనుకోండి ఇప్పుడు కూడా $26 లాస్ట్లో అమ్ముతున్నారు 1 లీటర్ పెట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ మిగతా కంపెనీలు. డీజిల్ ఏమో $27-28 లాస్ట్లో అమ్ముతున్నారు ప్రతి లీటర్. పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఈ ఆయిల్ కంపెనీస్ దగ్గర దీనికన్నా ముందు ప్రాఫిట్స్ చాలా ఉన్నాయి. కానీ రిమెంబర్ దే ఆర్ ఆల్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. వాళ్ళు ఎక్కువ రోజులు ఈ లాస్ తీసుకెళ్ళారు. దీనికోసం ముందు జరిగినప్పుడు కూడా చిదంబరం గారు మీకు గుర్తుంటుంది, ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు. బేసిక్లీ ఏంటంటే గవర్నమెంట్ అప్పు ఇచ్చినట్ల, బాబు మీకు ఈ ₹1,00,000 లాస్ ఉంది, మేము ₹1,00,000 మీకు ఇస్తున్నాం, $150 అప్పుడు రేట్లు ఫిక్స్ చేశారు. సో మేము ఇస్తున్నాం, మీరు బ్యాంక్ వెళ్ళి డిస్కౌంట్ చేసుకోండి దాన్ని, ఓకే మీరు నడిపించుకోండి. కానీ చిదంబరం చేసిన తప్పు ఏంటంటే బడ్జెట్లో ప్రొవిజన్ ఇవ్వలేదు. అది ఎక్కడి నుంచి నా డబ్బులు రేస్ చేయాలి కదా, చేయలేదు. ఆరు మోదీ గవర్నమెంట్ వచ్చినట్టు మోదీ గవర్నమెంట్కి బిల్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, మీరు కట్టేసుకోండి అని చెప్పేసి. ఇది ఆ రోజు చేసిన తప్పు. సో మనకి వీఆర్ డైవర్సిఫైయింగ్ అవర్ పోర్ట్ఫోలియో అనమాట. ఖత్తర్ నుంచి గ్యాస్ రాకపోతే ఇంకెక్కడి నుంచి, రష్యా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, ఓకే వెనిజువేలా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం మనం. సో వీఆర్ డైవర్సిఫైయింగ్ అవర్ సోర్సెస్ సార్. ఇదంతా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, షార్ట్ టర్మ్ కాదు ఇది. యుద్ధం మొదలయ్యే ముందు రిలయన్స్ అక్కడున్న వెనిజువేలన్ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకున్నారు.
యుద్ధం తర్వాత వాళ్ళు రేటు పెంచితే వాళ్ళు కొత్త క్లయింట్స్కి పెంచుతారు, పాత క్లయింట్స్కి వాళ్ళు చేయలేరు. బికాజ్ యూ హ్యావ్ ఎ కాంట్రాక్ట్. మీరు సూ చేస్తారు, రేపు కోర్టు తీసుకెళ్తారు వాళ్ళని. సో ఎస్, ప్రాబ్లం ఉంది లేదని కాదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఆ రోజు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను హీలియం గురించి. సెమీ కండక్టర్లో యూజ్ అవుతుంది, ఎంఆర్ఐ మిషన్స్లో యూజ్ అవుతుంది, హీలియం చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది, ప్రొపేన్ గ్యాసెస్ ఉన్నాయి, బ్యూటేన్ గ్యాసెస్ ఉన్నాయి. ఇదంతా మనకు కావాలి. ఈవెన్ మన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్ తయారు చేసే దాంట్లో కూడా పెట్రోకెమికల్స్ లైనేజ్ ఉంటుంది దాంట్లో ఒకటి. మనం అనుకుంటాం పెట్రోకెమికల్స్ యుద్ధం, మా బాటిల్తో ఏం సంబంధం? ఉన్నాయి. ప్రతి దానికి మన లైఫ్కి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఒకటి, డిపెండెన్స్ మన పోర్ట్ఫోలియో స్ప్రెడ్ చేయాలి. రేపు ఇక్కడ యుద్ధం ఆగి ఇంకొక ప్లేస్లో యుద్ధం మొదలైతే ఏంటి? రేపు పొద్దున యుక్రెయిన్ రష్యా మీద పెద్ద ఒక దాడి చేస్తారు, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మొత్తం కొట్టేస్తారు. మనం ఏం చేస్తాం అప్పుడు? మనం కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాం రష్యాతో, 20% మన ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందని. సడన్లీ 20% ఆగిపోతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఇమీడియట్గా స్విచ్ ఓవర్ చేయడానికి. సో అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెగోషియేట్ చేస్తారు. జయశంకర్ గారు తిరుగుతున్నారు, హర్దీప్ సింగ్ పూరి గారు తిరుగుతున్నారు, వాళ్ళు వెస్ట్ ఏషియాలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. యూఏఈ దగ్గర అడుగుతున్నారు, మీరు ప్రాబ్లం ఏంటి చెప్పండి, మీరు ఏమేమి ఇవ్వచ్చు మాకు. వాళ్ళు అంటారు, మా రిఫైనరీని కొట్టాడు, మా అది చేశాడు, ఇది చేశాడు, మేము రిపేర్ చేస్తున్నాం, వీ విల్ గివ్ యూ 50% ఆఫ్ వాట్ వీ కమిట్. ఓకే, ఆ కమిట్మెంట్ మేము ఇస్తున్నాం. ఇట్లనే ప్రతి దేశంలో తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ 7 days ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇజ్రాయెల్ని కూడా మనం కలుపుకుని మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ 7 days ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుంటారు సార్. వాళ్ళు ఇప్పుడైతే ఇరాన్ వచ్చి కొట్టరు, అంటే వేలు పెడుతుంది అంత వాడే కదా. కరెక్ట్. కానీ ఇరాన్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు. యూఎస్ ఏం చూస్తున్నారంటే ఎట్లయినా ఈ సీజ్ ఫైర్ని పక్కన తీసి పడేద్దామని చూస్తున్నారు. సీజ్ ఫైర్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ట్రంప్కి ఒక ప్రాబ్లం ఉంది. ఆయన ఒక వీడియో కూడా వచ్చింది, మీరు చూస్తుంటారు. ఆయన ఏం చెప్తే 2 weeks అంటాడు. అవును, ఊత పదం అది. ఆయన ప్రతి దానికి 2 weeks అంటారు. అట్లనే ఇది కూడా 2 weeks అని చెప్పేసిండు. ఇది 1 week ఉంటే బాగుంటుండే, ఇప్పుడు దాకా అయిపోతుండే సీజ్ ఫైర్. 2 weeks అంటాడు. ఆ 2 weeks అయిపోయినామంటే ఇది ఎనీవే దోస్ నో పాయింట్. ఇప్పుడు బేర్ చేయాల్సిందే. కానీ ఈ 2 వారాల్లో దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్. వాళ్ళ ఆర్మీ, వాళ్ళ నేవల్ షిప్స్ స్పెషలీ వాళ్ళు మొత్తం దాన్ని రీసప్లై చేస్తున్నారు. డిగోగాషియాకి వెళ్ళారు చాలా మటుకు షిప్స్. ద రీఫిట్టింగ్, రిపేరింగ్ అన్నీ చేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నారు వాళ్ళు. సప్లైస్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఇంకొక 2 వారాలు 3 వారాలు వాళ్ళు అదే రీజన్లో ఉంటారు. అంటే కర్గ్ మీద కూడా దాడి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దట్ ఇస్ ఆల్. కర్గ్ మీరు దాడి చేయక్కర్లేదు, మీరు చేస్తున్న గేమ్ ఆడితే చాలు. చుట్టుముట్టేస్తే సరిపోతుంది. మీరు అలా చేయట్లేదు, ఆయిల్ ఖతం అయిపోయింది, ఏం చేసుకుంటారు? రేపాడు ఏమి వచ్చి ఆడుతాడు ఇరాన్, లాస్ట్లో డీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే మొదట్లో ఉన్న స్ట్రాటజీ ఇప్పుడు స్ట్రాటజీ మారింది. ఐ థింక్ మారింది, చాలా మారింది. ట్రంప్ మేడ్ లాట్ ఆఫ్ బ్లండర్స్ టు స్టార్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన అరెగెన్స్ ఏముండంటే, మేము కొట్టేయంగానే ఇక రెజీమ్ పడిపోతుంది అనుకున్నాడు. అది మీ ఎనిమీని అండర్ ఎస్టిమేట్ చేశారు మీరు. ఇరానియన్ రెసిలియన్స్ మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు. మీరు సద్దాం హుసేన్ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే 8 year వార్లో సద్దాం హుసేన్ ఎంత ట్రై చేశాడు ఇరాన్ని కొట్టడానికి, కాలేదు. ఆ టైంలో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద దాడి జరిగింది, ట్యాంకర్ల మీద. ఇరాన్ లెర్న్డ్ అ లెసన్ దెన్. మా దగ్గర ఒక ట్రంప్ కార్డు ఉందంటే రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేసేస్తాం. అమెరికా ఎప్పుడు వాళ్ళ కళలో కూడా ఆలోచించలేదు ఇది. దట్ దే యూస్డ్ ఇట్ వితౌట్ ఫైరింగ్ ఎ సింగిల్ వెపన్. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బంద్ చేసి పడేశారు. దట్ ఇస్ మిస్టేక్ అమెరికా. మీరు మీ వార్ సెనారియోలో ఇదంతా ప్లాన్. ట్రంప్ మొన్న కూడా అడిగారు, మీకు ఏమైనా ప్లాన్ బి ఉందంటే, వై ఈజ్ ద నీడ్ ఫర్ ప్లాన్ బి అన్నాడు. దట్ ఈస్ ద మేజర్ బ్లండర్. మీరు నేను కూడా పనిచేస్తున్నప్పుడు ఒక ప్లాన్ ఏ వేసుకుంటాం, ఇది జరగకపోతే ప్లాన్ బి చేద్దాం మనం అని చెప్పేసి. ప్లాన్ బి లేకుండా ఎట్లా మీరు బయటికి చెప్పలేదేమో. అది కాదు, స్టిల్ యాజ్ అ CEO ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మీకు ఒక ఏం చెప్తారు, ఒక రీచ్ ఉండాలి మాట్లాడడానికి. ఎస్, ఐ హ్యావ్ ఎ ప్లాన్ బి, ఐ హ్యావ్ ఎ ప్లాన్ సి ఆల్సో. ఓకే, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది ఫస్ట్ కాకపోతే నేనేం చేయలేనిగా అంటే అయిపోయింది కథ. అది ఆ పరిస్థితి. సో లెట్ us వెయిట్. ఐ థింక్ బహుశా ఇంకా నెక్స్ట్ 2-3 daysలో ఏదో ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఒక చిన్న ఘర్షణ జరిగితే దాని ఇంపాక్ట్తోని మళ్ళీ యుద్ధం మొదలైంది, దాని డౌట్ లేదు.